హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ డిఎఫ్ఎస్ అండ్ ఇట్స్ ట్రావర్సల్. సో దీన్నే మనం డిఎఫ్ఎస్టి అని చెప్పి కాల్ చేస్తాం. సో ఇది నార్మల్గా మనం డేటా స్ట్రక్చర్లోకి వచ్చేసరికి డేటా ఇక్కడ డెప్త్ ఫస్ట్ సర్చ్లో మనం డేటాని ఎలా యాక్సెస్ చేస్తాం అంటే ఒక గ్రాఫ్ ఇచ్చినప్పుడు ఆ గ్రాఫ్లో డెప్త్ ఫస్ట్ సెర్చ్ ద్వారా మనం ట్రావెల్స్లు ఎలా చేస్తాం అనేది జస్ట్ ఒక ఎగ్జాంపుల్తో చూసేస్తాం. బట్ మనకి అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్ సబ్జెక్ట్లో కానీ డిజైన్ అనాలిసిస్ ఆఫ్ అల్గోరిథంలో కానీ మనం దాన్ని ఒక అల్గోరిథం ఫార్మేట్లో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు అల్గోరిథం మస్ట్ అండ్ షుడ్గా రాయాలి. అండ్ కొన్ని ఎలిమెంట్స్ ఇచ్చినప్పుడు ఆ ఎలిమెంట్స్ని మనం ఎలా ఆ ట్రావర్సల్ చేస్తాము, ఎక్కడి నుంచి ఏ స్టెప్ ఎలా తీసుకుంటాము అనేది ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ మీరు ప్రొసీజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ ఎగ్జాంపుల్ అండ్ అల్గోరిథం ఎగ్జాంపుల్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెప్త్ ఫస్ట్ సర్చ్ అనేది ఏంటంటే ఒక గ్రాఫ్ ట్రావర్సల్ అల్గోరిథంకి సంబంధించిన ఒక ఫండమెంటల్ టెక్నిక్. ఇందులో మనకి 2 టైప్స్ ఆఫ్ అల్గోరిథమ్స్ ఉంటాయి. దట్ ఈస్ బిఎఫ్ఎస్ అండ్ డిఎఫ్ఎస్, బెడ్త్ ఫస్ట్ సర్చ్ అండ్ డెప్త్ ఫస్ట్ సర్చ్. సో ఇక్కడ డిఎఫ్ఎస్లోకి వచ్చేసరికి మనం స్టాక్ యూజ్ చేస్తాం అండ్ బిఎఫ్ఎస్కి వచ్చేసరికి క్యూ యూజ్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ యూజ్ చేస్తున్నాము అంటే స్టాక్లో మనం యూజ్ చేసేది లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మీన్స్ మీరు ఒక తీసుకున్న స్టాక్లో ఏ ఎలిమెంట్ అయితే ఫస్ట్ ఇన్సర్ట్ చేశారో ఆ ఎలిమెంట్ అలానే ఉంటుంది. రీసెంట్గా మీరు ఇలా ఇన్సర్ట్ చేస్తూ వచ్చిన తర్వాత రీసెంట్ ఇన్సర్షన్ ఎలిమెంట్ మీకు డిలీట్ అవుతుంది. సో ఫస్ట్ ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్ అలానే డౌన్లో ఉంటుంది. సో దట్ ఈజ్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. రీసెంట్ ఇన్సర్ట్ ఏదైతే చేశారో అది ఫస్ట్ మీకు అవుట్పుట్ కింద బయటకు వెళ్తుంది. ఐ మీన్ డిలీటెడ్ ఎలిమెంట్ కింద బయటకు వెళ్తుంది. సో దట్ ఈస్ ద లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. దానికి సంబంధించి మనం ప్రొసీజర్, అల్గోరిథం ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ ఏ సోర్స్ వెర్టెక్స్, మీకు ఏ గ్రాఫ్ ఇచ్చినా ఏది ఇచ్చినా అందులో ఒక వెర్టెక్స్ అనేది స్టార్టింగ్ వెర్టెక్స్ కింద తీసుకుంటాం. అక్కడి నుంచి మీరు స్టార్టింగ్ పాయింట్ కింద ఫస్ట్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ అన్విజిటెడ్ నైబర్స్ వచ్చే వరకు మీరు ట్రావెల్ చేస్తూ ఉంటారు. అది నీకు ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి సి అండ్ ఏ నుంచి బి, అగైన్ సి నుంచి ఈ, ఇలా మనం ఒక గ్రాఫ్ తీసుకున్నప్పుడు ఈ గ్రాఫ్లో మీరు ఏ నుంచి స్టార్ట్ చేసి ఏదో ఒక రూట్లో ట్రావెల్ చేయడం జరుగుతుంది. సో వన్స్ ట్రావెల్ చేస్తూ ఉండగా మళ్ళీ రిపీటెడ్ అయిన నైబర్ కాకుండా న్యూ నైబర్ వచ్చే వరకు మీరు ట్రావెల్ చేస్తారు. ఎప్పుడైతే రిపీటెడ్ నైబర్ వచ్చిందో దెన్ యూ హ్యావ్ టు గో 1 స్టెప్ బ్యాక్. ఓకే, సో 1 స్టెప్ బ్యాక్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి అనదర్ రూట్కి మూవ్ చేస్తారు. అగైన్ అక్కడ కూడా సేమ్ విజిటెడ్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ మళ్ళీ 1 స్టెప్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఇంకొక రూట్లో మీరు మూవ్ చేయడం జరుగుతుంది. సో అంటే ఇక్కడ ఫస్ట్ అన్విజిటెడ్ నైబర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకుంటూ కంటిన్యూగా ఆ ప్రాసెస్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాం. ఎప్పుడైతే మనం రీచెస్ ఏ వెర్టెక్స్ విత్ నో అన్విజిటెడ్ నైబర్స్ లేవు అంటే దాని అర్థం ఏంటి, మనకి విజిటెడ్ నైబర్స్ వచ్చేసినాయి అని అర్థం. ఓకే, సో ఎప్పుడైతే విజిటెడ్ నైబర్స్ వచ్చినాయో అది ఆల్రెడీ మనం విజిట్ చేసేసాం, ఆ రూట్లో ఆల్రెడీ మనం ట్రావెల్ చేసాం. సో దట్ ఈస్ ద నాట్ ప్రెజెంట్ రూట్. అక్కడ మనం ఏం చేస్తున్నాం, బ్యాక్ ట్రాక్స్ టు ది మోస్ట్ రీసెంట్లీ డిస్కవర్డ్ వెర్టెక్స్. మనకి రీసెంట్గా ఏదైతే 1 స్టెప్ బ్యాక్లో ఉంటామో అక్కడికి 1 స్టెప్ బ్యాక్ అనేది వేస్తాం. నెక్స్ట్ దానికి సంబంధించి అల్గోరిథం మీరు ఎలా మెన్షన్ చేయాలి అంటే జస్ట్ వీటిని కామెంట్స్ కింద అంటాం. ఇక్కడ జీ అనేది ఒక వెర్టెక్స్ వీతో మనకి స్టార్ట్ చేస్తే విజిటెడ్ అనేది విజిటెడ్ కింద ఫస్ట్ 0తో సెట్ చేసుకుంటూ మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈజ్ అన్ ఇనిషియలైజేషన్ విత్ అరే. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఈ అల్గోరిథం స్టార్ట్ చేసిన తర్వాత వెర్టెక్స్ వి అనేది 1 కింద అసైన్ చేసాం. ఎందుకు 1 కింద అసైన్ చేసాము అంటే ఆల్రెడీ మనం ఒక వెర్టెక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఒక వెర్టెక్స్ నుంచి స్టార్ట్ చేసేటప్పుడు దట్ ఈస్ ద ప్రెజెంట్ విజిటెడ్ వెర్టెక్స్. ఓకే, నెక్స్ట్ ఫర్ ఈచ్ వెర్టెక్స్ డబ్ల్యూ అడ్జసెంట్ ఫ్రమ్ వి, మనం ఈ వెర్టెక్స్ నుంచి వేరే వెర్టెక్స్కి వెళ్ళేటప్పుడు ఈ మధ్యలో ఎన్ని అడ్జసెంట్స్ని ట్రావెల్ చేసుకుంటూ వెళ్తున్నాము అనేది మనం విజిటెడ్ వెర్టెసెస్ని కౌంట్ చేసుకుంటూ వెళ్తున్నాం. దెన్ ఇఫ్ విజిటెడ్ ఆఫ్ డబ్ల్యూ ఈక్వల్ టు 0, ప్రెజెంట్ ఇక్కడ మనం ఎరేన్ దేంతో తీసుకున్నాం, 0తో తీసుకున్నాం. 0తో తీసుకున్న తర్వాత దెన్ డిఎఫ్ఎస్ ఆఫ్ డబ్ల్యూ. ఇక్కడ ప్రెజెంట్ అన్విజిటెడ్ వెర్టెక్స్ నథింగ్ బట్ ఇట్ ఈస్ విజిటెడ్ ఈజ్ 0. Okay, visited is 1 means it is already visited. Visited is 0 means it is not visited. So then W to Q.
మనకి ఏదైతే అక్కడ ఒక స్టాక్ మెయింటైన్ చేస్తున్నామో ఆ స్టాక్లో మనం యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. దెన్ విజిటెడ్ ఆఫ్ డబ్ల్యూ ఈక్వల్ టు 1. అగైన్ లూప్ కంటిన్యూ. వెన్ అగైన్ లూప్ ఫ్రెష్గా కంటిన్యూ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఫస్ట్ దాన్ని అన్విజిటెడ్ కింద తీసుకుంటున్నాం. అన్విజిటెడ్ కింద తీసుకున్న తర్వాత అగైన్ అది విజిట్ అయిన తర్వాత దాని వాల్యూని 1 చేస్తున్నాం. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనం కంటిన్యూ చేస్తూ అప్ టు న్యూ నైబర్ అనేది ఇంకా మనకి దొరకట్లేదు, విజిటెడ్ నైబర్స్కి మనం రీచ్ అవుతున్నాం అనే టైంలో మనం అది స్టాప్ చేస్తున్నాం. సో దట్ ఈస్ ద ఎండింగ్ పాయింట్. అప్పటి వరకు మనం ఈ అల్గోరిథంని ట్రావెల్ చేస్తూ వెళ్తున్నాం. దీనికి సంబంధించిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సో నేను ఇక్కడ ఒక గ్రాఫ్ తీసుకుంటున్నాను. ఇందులో ఇలా తీసుకున్న వాటిని వెర్టెక్స్ అంటాం. ఈ మధ్యలో కనెక్ట్ చేసే ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎడ్జ్ అంటాం. ఓకే, సో ఇక్కడ 2 ఎడ్జెస్ 3 వెర్టెక్స్. నెక్స్ట్, సో ఇది డైరెక్షన్స్ లేదు కాబట్టి అన్డైరెక్టెడ్ గ్రాఫ్. డైరెక్షన్స్ ఉంటే దాన్ని డైరెక్టెడ్ గ్రాఫ్ అంటాం. సో నేను ఇక్కడ ఒక అన్డైరెక్టెడ్ గ్రాఫ్ తీసుకున్నాను. సో ఇది నేను తీసుకున్న ఎగ్జాంపుల్. ఇప్పుడు యాక్చువల్గా మనం తీసుకున్న వెర్టెక్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ అండ్ జి. అండ్ నార్మల్ ఎడ్జెస్ వచ్చేసరికి 1, 2 ఎడ్జెస్ని కూడా మీరు మెన్షన్ చేయాలి అంటే ఏబీ ఈజ్ 1 ఎడ్జ్, ఏడి ఈజ్ 1 ఎడ్జ్, ఏఈ, డిఈ ఇలా మీరు ఎడ్జెస్ని కూడా మెన్షన్ చేయొచ్చు. సో ఇక్కడ ఏ అనేది ఆల్రెడీ విజిట్ చేసేసాం, ఎందుకంటే బికాస్ దిస్ ఈజ్ ద స్టార్టింగ్ ఎడ్జ్, స్టార్టింగ్ వెర్టెక్స్. సో నేను ప్రెజెంట్ ఒక స్టాక్ తీసుకున్నాను, ఆ స్టాక్ ప్రెజెంట్ ఎంటీగా ఉంది. బట్ ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో ఆ స్టార్ట్ చేసిన తర్వాత ఆ స్టార్ట్ చేసిన వెర్టెక్స్ని తీసుకొచ్చి నేను స్టాక్లో ప్లేస్ చేశాను. సో దట్ ఈస్ ద ప్రెజెంట్ ఫస్ట్ వెర్టెక్స్ యాడెడ్ టు ది స్టాక్. నెక్స్ట్, ఏ నుంచి నేను ఎటు ట్రావెల్ అవ్వాలి. ఏ నుంచి నేను బి సైడ్ ట్రావెల్ చేశాను అనుకోండి, ఏ టు బి. ఓకే, బి ఈజ్ ఆల్రెడీ విజిటెడ్ వెర్టెక్స్ కాదు, న్యూ వెర్టెక్స్. సో నో ప్రాబ్లం, బీకి వెళ్ళాను. బీకి వెళ్ళిన తర్వాత మనకి హ్యాపీ. నెక్స్ట్ అగైన్ బి టు సి. సో ఎప్పుడైతే మీరు 1 వెర్టెక్స్ టు 1 వెర్టెక్స్ ట్రావెల్ చేస్తున్నారో ఇట్ ఈస్ యాడెడ్ టు స్టాక్. సో ఏ నుంచి బి, బి ఈజ్ న్యూ వెర్టెక్స్, దెన్ ఇట్ ఈస్ యాడెడ్ టు స్టాక్. అగైన్ బి టు సి, దెన్ ఇట్ ఈస్ న్యూ వెర్టెక్స్ యాడెడ్ టు స్టాక్. అగైన్ మీరు సి టు ఎన్ని వేస్ ఉన్నాయి, ఏదో ఒక వే వెళ్ళచ్చు. నేను సి టు ఈ తీసుకున్నాను. సో సి టు ఈ, ఈ ఈజ్ ఆల్సో న్యూ వెర్టెక్స్, దెన్ ఇట్ ఈస్ యాడెడ్ టు స్టాక్. నెక్స్ట్ అగైన్ ఈ టు డి, ఈ టు డి. అగైన్ డి ఈజ్ ఆల్సో న్యూ వెర్టెక్స్. అగైన్ డి నుంచి ఓన్లీ 1 వే ఉంది, దట్ ఈస్ డి టు ఏ. బట్ ఏ అనేది ఆల్రెడీ విజిటెడ్ వెర్టెక్స్, ఆల్రెడీ స్టాక్లో ఏ అనేది ఉంది, విజిటెడ్ వెర్టెక్స్. సో ఆల్రెడీ ఏ ఉంది కాబట్టి మీరు 1 స్టెప్ బ్యాక్ వస్తున్నారు. 1 స్టెప్ బ్యాక్ వస్తున్నారు అంటే ఇఫ్ మీరు ఫస్ట్ చేయాల్సింది రిమూవింగ్ డి, దెన్ ద స్టాక్ ఎలిమెంట్స్. అగైన్ నేను ఒకసారి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, దట్ ఈస్ ఏ, బి, సి, ఈ. డి అనేది మనం 1 స్టెప్ బ్యాక్ వచ్చాం కదా, డీని రిమూవ్ చేసేసాం. రిమూవ్ చేసిన తర్వాత 1 స్టెప్ బ్యాక్ వచ్చిన తర్వాత ఈ నుంచి ఆల్రెడీ మనం వచ్చిన రూట్ సి కదా, సో ఆల్రెడీ డి వెళ్ళి వెనక్కి వచ్చాం. నెక్స్ట్ ఈ నుంచి అనదర్ రూట్ వచ్చేసరికి ఎఫ్. సో ఈ టు ఎఫ్, ఈ టు ఎఫ్ మీన్స్ యాడింగ్ ఎఫ్ టు ది స్టాక్. నెక్స్ట్ ఎఫ్ నుంచి అగైన్ 1 more element is there, 1 more root is there, that is ఎఫ్ టు జీ. జీ is also is there. So then ఏ, బి, సి, ఈ, ఎఫ్ అండ్ జీ. సో జీకి వచ్చిన తర్వాత జీ నుంచి మనకి ఏమవుతుంది, రూట్ బ్యాక్ వెళ్తే సి ఈజ్ ఆల్సో విజిటెడ్ అండ్ రూట్ 1 more బ్యాక్ వస్తే ఎఫ్ ఈజ్ ఆల్సో విజిటెడ్. సో మీకు అక్కడ ప్రాబ్లం వస్తుంది కాబట్టి అగైన్ 1 స్టెప్ బ్యాక్ వస్తూ రావాలి. బ్యాక్ వస్తున్నాము అంటే రిమూవింగ్ 1 element, 1 element, 1 element. సో దెన్ ఫస్ట్ జీ ఈజ్ deleted, then the stack elements A, B, C, E, F. G నుంచి బ్యాక్ వచ్చిన తర్వాత F is also visited, then F is element pop అవుతుంది. నెక్స్ట్ A, B, C, E, then again back E is also pop. నెక్స్ట్ A, B, C and the C is also pop. Next B and the next A. Here the stack is empty. Then you stop the depth first search process. ఓకే, సో డిఎఫ్ఎస్ అక్కడితో మనం స్టాప్ చేస్తాం. అయితే జీ నుంచి మనకి ఎక్కడ వెర్టెక్స్ ఏమీ కొత్తగా లేదు, మళ్ళీ దాన్ని బ్యాక్ ట్రాక్ చేసుకుంటూ వస్తున్నాం. సో పాత్ అనేది మనం ఎలా మెన్షన్ చేయాలి అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఏ టు బి అండ్ బి టు ఏ, నెక్స్ట్ సి అండ్ బోత్. నెక్స్ట్ సి నుంచి మనం ఎక్కడికి వెళ్ళాం,
సి నుంచి ఈ, అగైన్ బోత్ డైరెక్షన్స్, అగైన్ ఈ టు డి, అగైన్ డి టు ఈ, అగైన్ ఈ టు ఎఫ్, అగైన్ ఎఫ్ టు జీ. సో దిస్ ఈజ్ ద పాత్. ఓకే, సో మనకి డెప్త్ ఫస్ట్ సర్చ్లో పాత్ వచ్చేసరికి ఈ గ్రాఫ్కి ఇలా మెన్షన్ చేసాం. సో మీరు డిఎఫ్ఎస్టి డెప్త్ ఫస్ట్ సర్చ్ ట్రావెర్సల్ అనేది మీకు ఈ క్వశ్చన్లో అడిగితే మీరు మస్ట్ అండ్ షుడ్గా ఇది ఎక్స్ప్లెయిన్ చేసి కంప్లీట్గా విత్ అల్గోరిథంతో మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. థ్యాంక్ యూ.